కళ్ళు తిరిగి పడిపోయిన సుగుణమ్మను ఇంటికి తీసుకువచ్చి అందరి ముందు రోహిణి చెంప పగలగొట్టి నిజాన్ని బయటపెట్టిన మీనా. మరి సుగుణమ్మని ఇంటికి తీసుకువచ్చి రోహిణి చెంప పగలగొట్టి మీనా ఏ నిజాన్ని బయట పెట్టబోతుంది, అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియోను ఒక్క లైక్ చేయండి. మీనా అయితే బయటికి వెళ్తూ ఉండగా ప్రభావతి అయితే, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావో, నువ్వు బయటికి వెళ్లే ముందు నాకేం కావాలో కనీసం చూసుకునే బాధ్యత లేదా అంటూ అడుగుతూ ఉండగా, అదేంటత్తయ్య, టిఫిన్ కూడా చేసి పెట్టాను కదా, ఇంకేం చూసుకోవాలి, ఇంకేం బాధ్యత అంటూ అడుగుతూ ఉంటుంది మీనా. అయితే నువ్వు పువ్వులు అంటూ బయటికి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి, నాకు అసలు హెల్త్ ఎలా ఉందో ఇవన్నీ చూసుకునే బాధ్యత నీ మీద ఉంటుంది కదా, అసలే తలనొప్పితో చాలా బాధపడుతున్నాను, కాస్త నాకు తలకి జెండు బామ్ రాయి అంటూ ఇక ప్రభావతి అయితే అంటూ ఉండగా, అదేంటత్తయ్య, ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా, మొన్నట్టుండి తలనొప్పి రావడం ఏంటి అంటూ అడుగుతూ ఉంటుంది మీనా. అదేంటి, అదేమైనా చెప్పొస్తుందా, ఈరోజు నేను వస్తాను రెడీగా ఉండండి అని కాస్త నువ్వే అర్థం చేసుకోవాలి కదా, అత్తగారికి ఆ మాత్రం సేవలు చేయలేవా అంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉండగా, సరే అత్తయ్య అంటూ ఇక మీనా అయితే జెండు బామ్ తీసుకువచ్చి తలకైతే పాముతూ ఉంటుంది. అప్పుడు ఇంతలో సత్యమైతే వస్తాడు. ఏంటమ్మా, ఏమైంది, బయటికి వెళ్ళలేదా అంటూ అడుగుతూ ఉండగా, అత్తయ్యకి తలనొప్పిగా ఉందంట, కాస్త తల పట్టమంటే పడుతున్నాను అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. ఏంటి ప్రభా, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, ఉన్నట్టుండి నీకు తలనొప్పి రావడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు సత్యమైతే. అదేంటండి, మీరు కూడా మీనాలాగే అడుగుతున్నారు, నేను మనిషిని కాదా, నాకు తలనొప్పి కాలు నొప్పులు ఏమీ రావా, ఏమీ రాని మరబొమ్మనన్నట్టు మాట్లాడుతున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే. ఏదైనా ఓ దానికి అర్థం ఉండాలి కదా, ఇప్పటి వరకు పీకల దాకా తిన్నావు, హాయిగా కూర్చున్నావు, ఇప్పటికిప్పుడు సడన్గా తలనొప్పి అంటే ఎవరైనా ఇలాగే అడుగుతారు, ఏదైనా హెల్త్ బాగోకపోతే అప్పటికప్పుడు తలనొప్పి వచ్చిందన్నా నమ్మొచ్చు, ఇప్పటిదాకా చక్కగా కూర్చుని తిని ఇప్పుడు తలనొప్పి అంటూ మీనాని ఏపించడానికి కాకపోతే నువ్వు చేస్తున్న పని ఏంటి, నీ పద్ధతి ఏమీ నాకు నచ్చడం లేదు అంటూ ఇక చెప్తూ ఉంటాడు సత్యమైతే. ఇది మరీ బాగుంది, ఒక అత్తగారిగా కోడల చేత సేవలు చేయించుకోవడంలో తప్పేముంది, ఈ ఇంటి యజమానిగా అది నా హక్కు అంటూ చెప్తూ ఉంటుంది ప్రభావతి అయితే. కోడల చేత సేవలు చేయించుకోవడానికి హక్కు ఉంటుంది, కానీ అదే కోడల్ని కూతురుగా చూసే బాధ్యత కూడా నీ మీద ఉంటుంది కదా, కోడల్ని కూతురుగా చూడలేవు కానీ నీకు సేవలు చేయడానికి మాత్రం కోడలు హక్కు అంటూ మాట్లాడుతున్నావు అంటూ సత్యమైతే అంటూ ఉండగా, మీనా ఇక నువ్వు వెళ్ళు, ఇంకా నువ్వు ఇక్కడే ఉంటే మీ మాంగారు అనే మాటలు నేను పడలేను, కానీ నువ్వు వెళ్ళు అంటూ మీనానైతే పంపిస్తుంది ప్రభావతి. ఏంటండి, చూస్తుంటే మరీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఆ పూలు అమ్ముకునే దాని ముందు నా పరువు తీస్తున్నారేంటి అని ప్రభావతి అడుగుతూ ఉండగా, ఏంటి పూలు అమ్ముకునేదా, ఇప్పుడు ఆ పూలు అమ్ముకునే అమ్మాయే కదా నీకు తల పట్టాలన్నా, నీకు టయానికి వండి పెట్టాలన్నా, నీకేమైనా సేవలు చేయాలన్నా కావాల్సి వస్తుంది, మిగతా కోడళ్ళు కోటీశ్వర్లు అంటూ వాళ్ళని నెత్తిన పెట్టుకున్నావు, ఈ కోడల చేత మాత్రం సేవలు చేయించుకుంటూ ఉంటావు, తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో పక్షపాతం చూపిస్తారు అన్నది ఎప్పుడో విన్నాను, కానీ ఇప్పుడు నిన్ను చూస్తూ ఉంటే అది నిజమని ఇప్పుడు అనిపిస్తుంది అంటూ సత్యమైతే కోపంగా వెళ్ళిపోతాడు. ఏంటో ఇది, ఏం చేసినా తప్పే అంటూ ఉంటారు, మీనా ఇలాంటి పనులన్నీ చేసొచ్చిందే కదా, నేను చెప్తే తప్పేముంది, వాళ్ళిద్దరికి అంటే ఇలాంటి పనులు అలవాటు లేవు, వాళ్ళు చెప్పినా చేయలేరు, అందుకనే మీనా చేత చేయిస్తూ ఉంటాను, కానీ అదంతా తప్పుగా చూస్తూ ఉంటారు అంటూ ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక మీనా అయితే స్కూటీ వేసుకు వెళ్తూ ఉండగా అప్పుడే ఇక సుగుణమ్మ అయితే మార్కెట్కి వెళ్తూ ఉంటుంది. ఇంతలో మార్కెట్కి వెళ్తూ ఉండగా సడన్గా కళ్ళు తిరిగి అయితే పడిపోతుంది. కళ్ళు తిరిగి పడిపోవడంతో అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళు కూడా, అయ్యో ఎవరో పాపం పెద్దావిడ కళ్ళు తిరిగి పడిపోయింది,
ఎవరైనా ఉన్నారో లేదో, ఎవరు తాలూకో కూడా తెలీదు అంటూ అనుకుంటూ ఉంటారు. అప్పుడే మీనా అయితే ఆగి చూస్తుంది. ఇక సుగుణమ్మని చూసి, అయ్యో అమ్మ పడిపోయారా అంటూ అడుగుతూ ఉండగా, నీకు ఇప్పుడు తెలుసమ్మా అంటూ అక్కడున్న జనం అయితే అడుగుతూ ఉంటారు. నాకు తెలిసిన ఆవిడే, వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, కాస్త సాయం చేయండి అంటూ మీనా అయితే అడుగుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా సాయం చేస్తారు. ఇక మీనా అయితే సుగుణమ్మని హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తుంది. డాక్టర్, ఈవిడికి ఏమైందో తెలియదో, సడన్గా రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయారు, ఒక్కసారి చూడండి అంటూ మీనా అంటూ ఉండగా అప్పుడు ఇక డాక్టర్ అయితే చెకప్ చేస్తూ ఉంటారు. ఇంతలో ఆవిడ్ని చూసిన నర్స్ అయితే, ఈవిడ పాపం, ఈవిడ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు, ఈ కూతురుండి కూడా అనాథలా బ్రతుకుతుంది, ఆ కూతురేంటో కన్న తల్లిని కన్న కొడుకుని కూడా వదిలిపెట్టి దూరంగా ఉంటుంది అంటూ నర్స్ అయితే అంటూ ఉండగా అప్పుడే మీనా అయితే అడుగుతూ ఉంటుంది, పాపం ఈవిడి కూతురు ఎక్కడో దుబాయ్లో ఉంటుందేమో కదా, ఏం చేస్తుందిలే ఆవిడ మాత్రం అంటూ మీనా అనంగానే, దుబాయ్ అని ఎవరు చెప్పారు, ఆవిడ ఇక్కడే ఈ ఊర్లోనే ఉంటుంది, తను కొడుకుని కన్న తల్లిని వదిలేసి ఆవిడ స్వార్థం కోసం పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, కన్న కొడుకు జీవితం ఏమైపోయినా పర్వాలేదు కానీ తన జీవితం మాత్రం సంతోషంగా ఉండాలని ఆలోచించే స్వార్థపరురాలు, అలాంటి దాన్ని చూస్తేనే ఒళ్ళు మంట అంటూ నరసనంగానే, ఏంటి ఆవిడ ఈ ఊర్లోనే ఉంటుందా, మరి ఉండి కూడా కన్న తల్లిని పట్టించుకోకపోవడం ఏంటి అంటూ అడుగుతూ ఉండగా, అదే కదమ్మా అంటున్నాను, ఆవిడ జీవితం సంతోషంగా ఉండాలి, ఎవరు ఎలా పోయినా ఆవిడికి పట్టదు, మహాస్వార్థపరురాలు, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అంటూ నర్సు అంటూ ఉండగా, ఆవిడెవరో చెప్పండి, నేను వెళ్ళి నిలదీస్తాను, కన్న కొడుకుని కన్న తల్లిని వదిలేయడం ఏంటని అడుగుతాను, పాపం చింటూ కూడా ఎంతో మంచి పిల్లవాడు, తల్లి లేకుండా ఈ వయసులో పాపం ఎంతో కష్టపడుతున్నాడు అంటూ అనంగానే అప్పుడికి నర్స్ అయితే, అలాంటి ప్రేమ వాడి తల్లికి ఉండుంటే వాడి జీవితం ఇంకా సంతోషంగా ఉండేది, ఇప్పటి వరకు వాడిని అందరూ కూడా నీ తల్లి ఎవరో అంటూ అవమానిస్తూ ఉండేవారు, వాడి తల్లి ఎవరో తెలిసిన తర్వాత పాపం వాడు తల్లి ప్రేమ కూడా పొందలేకపోతున్నాడు, నువ్వు నన్ను అమ్మ అని పిలవడానికి లేదు, నువ్వు నా కొడుకు అని చెప్పడానికి లేదు అంటూ కండిషన్ పెట్టింది ఆ మహాతల్లి అంటూ నర్సు అయితే అంటూ ఉండగా, ఏంటి కన్న కొడుకుని తల్లి అని పిలవడానికి లేదని చెప్పిందా, అసలు అలాంటి మహాతల్లి ఎవరో ఒక్కసారి నాకు చూడాలనిపిస్తుంది, దయచేసి ఆవిడ అడ్రస్ తెలిస్తే చెప్పండి, చెడామెడ 4 దులుపొస్తాను అంటూ మీనా అయితే అంటూ ఉండగా అప్పుడే నర్సు అయితే ఇక రోహిణి అడ్రస్ అయితే ఇస్తుంది. ఇక అడ్రస్ చూసిన మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది, ఇదేంటి మా ఇంటి అడ్రస్ ఇచ్చింది, ఇక్కడెవరున్నారు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఈవిడ పేరు ఏంటి అన్నారు అంటూ అనంగానే ఆవిడ పేరు కళ్యాణి, కానీ ఇప్పుడు మాత్రం కొత్త పేరు మార్చుకుందని తెలుసుకున్నాను అంటూ నర్స్ అయితే చెప్తూ ఉంటుంది. అవునా, కొత్త పేరు మీకు తెలుసా అంటూ అడగంగానే, నాకు ఆ పేరేమీ తెలియదు కానీ మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి తన ఫోటో చూపిస్తాను అంటూ ఇక తన ఫోన్లో ఉన్న ఫోటోని అయితే చూపిస్తుంది. ఇదిగో చూడండి, మొన్నే అక్కడ ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్లో అందరూ కలిసి ఫోటో తీయించుకున్నాము, తినే ఈ పెద్దావిడ కూతురు అంటూ నర్సు అయితే చెప్పంగానే ఇక రోహిణి ఫోటో చూసిన మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి తిను ఈవిడి కూతురా అంటూ అనంగానే, అవును, ఈ మోసగత్తి ఈ పెద్దావిడి కూతురు, దీని జీవితం బాగుండడం కోసం ఎంత స్వార్థానికైనా దిగజారుతుంది, ఎదుటి వాళ్ళ జీవితం ఏమైపోయినా పర్వాలేదు, నా జీవితం మాత్రం సంతోషంగా ఉండాలని కోరుకుని బాగా స్వార్థపరురాలు అంటూ ఇక చెప్పంగానే ఆ మాటకి ఇక మీనా అయితే ఆలోచిస్తూ ఉంటుంది. రోహిణి చాలా మోసం చేసింది, ఇంత మోసమా అంటూ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో సుగుణమ్మ అయితే స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి వచ్చిన సుగుణమ్మ అయితే, మీనా నువ్వమ్మా, నువ్వు ఇక్కడున్నావేంటి అని అడుగుతూ ఉండగా, మిమ్మల్ని ఇక్కడికి జాయిన్ చేసింది తనే అంటూ ఇక నర్సు అయితే చెప్తూ ఉంటుంది. అమ్మ నువ్వు ఈ హాస్పిటల్లోనే పనిచేస్తున్నావా
అంటూ అనంగానే, అవునమ్మా, నేను ఇక్కడే పనిచేస్తున్నాను. నిన్ను చూడంగానే అదే అనుకున్నాను. నీ జీవితం ఏంటో, నీ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు అని అంటూ ఇక నర్సు అయితే చెప్పంగానే, అమ్మో, ఇప్పుడు మీనాకి నర్సు మొత్తం చెప్పేసిందో ఏంటో, మీనా గనుక అడిగితే నేనేం చెప్పాలి అంటూ కంగారు పడుతూ ఉంటుంది సుగుణమ్మ. ఇక నర్సు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీనా అయితే సుగుణమ్మని నిలదీస్తూ ఉంటుంది. ఏంటి, మీరు నా దగ్గర అబద్ధం చెప్పారా? మీరు ఎందుకో ఇంతలా అబద్ధాలు ఆడుతున్నారు? మీ కూతురే మోసం చేసింది అంటే తనకి బుద్ధి చెప్పవలసింది పోయి మీరు కూడా ఎందుకు మోసం చేస్తున్నారు అంటూ అడుగుతూ ఉంటుంది మీనా. అమ్మ మీనా, అది కాదమ్మా, నేను మోసం చెయ్యాలి అనుకోలేదు. నేను రోహిణికి ఎప్పుడో చెప్పాను మీ అత్తారింట్లో అన్ని నిజాలు చెప్పే అంటూ, కానీ తను వినిపించుకుంటే కదా, తను వినిపించుకోకుండా మీ అత్తారిని మోసం చేసి ఈ పరిస్థితికి తీసుకువచ్చింది అంటూ అనంగానే అప్పుడు ఇక మీనా అయితే చెప్తూ ఉంటుంది, తనని క్షమించను. ఇప్పుడు కనుక క్షమిస్తే రేపొద్దున్న రోజు ఇంకా తను ఎన్ని తప్పులు చేస్తుందో. ఇప్పటికే తను చాలా తప్పులు చేసింది. ఫోన్ దొంగలించి విద్యకిచ్చి ఆ వీడియో కూడా బయటికి వెళ్ళేలా చేసింది. నా తమ్ముడు జీవితాన్ని నాశనం చేయాలని చూసింది. ఇంట్లో వాళ్ళందరినీ కూడా మోసం చేసింది. మీ జీవితాన్ని ఈ స్థితికి తీసుకువచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే తన కన్న కొడుకు చింటూ జీవితం గురించి కూడా ఆలోచించకుండా స్వార్థంగా తన జీవితం గురించి ఆలోచిస్తున్న రోహిణికి బుద్ధొచ్చేలా చెయ్యాలి. మీరు నాతో పాటు రండి అంటూ మీనా అయితే సుగుణమ్మని ఇంటికి తీసుకుని వస్తుంది. ఇంతలో ప్రభావతి అయితే, ఏంటి మళ్ళీ ఈవిడ్ని తీసుకువచ్చావు? నువ్వు దారిని పోయే వాళ్ళందరినీ తీసుకుని వస్తే ఇల్లేమైనా సత్రంలా కనిపిస్తుందా అంటూ అడుగుతూ ఉండగా అప్పుడేక రోహిణి అయితే బయటికి వస్తుంది. ఇదేంటి, అమ్మని మీనా తీసుకొచ్చింది ఏంటి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మీనా అయితే, ఏంటి రోహిణి, ఆంటీని చూస్తే అంత కంగారు పడుతున్నావేంటి అని అడుగుతూ ఉండగా, నేనా, నాకేంటి కంగారు, నేను నీకులా దారిని పోయే వాళ్ళందరినీ కూడా నా వాళ్ళు అంటూ ఎప్పుడూ తీసుకురాను. నువ్వు నీ భర్తే అలా చేస్తారు, నాకు అలాంటి అలవాటు లేదు. నేను కోటీశ్వరాల్ని కదా, నీకులా ఎవరిని పడితే వాళ్ళని తీసుకురాలేను అంటూ ఇక రోహిణి అంటూ ఉండగా అప్పుడే మీనా అయితే కోపంగా అందరి ముందు రోహిణి చంపైతే పగులగొడుతుంది. అది చూసి అందరూ కూడా షాక్ అవుతారు. ఏంటి, రోహిణిని కొడుతున్నావు? ఏం జరిగింది అంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. ఏం జరిగిందా, మీ కోటీశ్వరులైన కోడలు తన స్థాయికి దిగజారిన వాళ్ళని ఎవరిని కూడా తను తీసుకురానని చెప్తుంది కదా. ఒక్కసారి తన స్థాయి ఏంటో అడిగి తెలుసుకోండి. తను ఒక కోటీశ్వరుడు కూతురునని, గొప్ప హోదాలో పెరిగానని, పెద్ద ధనవంతురాలని పోజవ్వడం తప్ప ఏ రోజు కూడా తన తండ్రి రావడం కానీ, మీతో మాట్లాడడం కానీ, తనతో మాట్లాడడం కానీ మనం చూడలేదు. మీరు కూడా అదే గుడ్డిగా నమ్మి తనని నెత్తిన పెట్టుకున్నారు. ఈ అమ్మని అవమానిస్తూ మాట్లాడుతున్నారు. గతి లేనిది, దిక్కు లేనిది అని మీరు అవమానిస్తూ మాట్లాడుతున్నారే, ఈవిడే రోహిణి కన్న తల్లి అంటూ నిజాన్ని బయట పెట్టంగానే ఆ మాటకి రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, మీనాకి అన్ని నిజాలు తెలిసిపోయాయా? అదేంటి, మీనాకి నిజమేలా తెలిసింది అంటూ అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే. ఏంటి, నాకు నిజమేలా తెలిసింది? ఇప్పటి వరకు నేను కోటీశ్వరుడు కూతుర్ని అని నాటకం ఆడాను కదా, అన్ని నిజాలు ఎలా బయటపడిపోయాయి అనుకుంటున్నావా? అన్ని నిజాలు తెలిసిపోయాయి. నువ్వు ఎంత పచ్చి మోసగత్తెవో తెలుసుకున్నాను. నీ స్వార్థం కోసం నీ కన్న కొడుకుని కూడా నువ్వు అమ్మ అని పిలవద్దని కండిషన్ పెట్టావని కూడా తెలుసుకున్నాను. ఈ ప్రపంచంలో అమ్మ అనే మాటకి ఎంతో విలువుంది. పిల్లల కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన తల్లిని చూశాను. కానీ నీ జీవితం కోసం నీ బిడ్డని అమ్మ అని పిలవద్దన్న స్వార్థపరురాల్ని నిన్నే చూస్తున్నాను. నీ జీవితం మాత్రం ఆనందంగా ఉండాలి. చింటూ మాత్రం ఒక అనాథలా బ్రతకాలా. ఈ తల్లి ఉంది కాబట్టి వాణ్ణి గుండెలకి హత్తుకుని చూసుకుంటుంది.
నువ్వైతేనా ఏ అనాథాశ్రమంలోనో పడేసి నాకు వాడికి ఎలాంటి సంబంధం లేదు, నా కడుపున ఒక బిడ్డే పుట్టలేదు అనుకుంటాననే టైపు నువ్వు. అయినా ఇంత స్వార్థంగా ఎలా ఆలోచించగలిగావు రోహిణి? మిగతా వాళ్ళని మోసం చేశావంటే అర్థం ఉంది. కన్న బిడ్డ విషయంలో కూడా ఇంత మోసమా, ఇంత దారుణమా అంటూ మీనా అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి ఇక రోహిణి అయితే ఏ సమాధానం చెప్పలేక మౌనంగా అయితే నుంచుని ఉంటుంది. అప్పుడే ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటే నువ్వు మాట్లాడేది, ఇదంతా నిజమా అంటూ అనంగానే మీ ఎదురుగా మీ కోటీశ్వరరాలైన కోడలుంది కదా, అడగవలసింది నిజమో కాదో అంటూ ఇక అనంగానే అప్పుడే ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి అది చెప్పేదంతా నిజమా, నువ్వు ఈ సుగుణమ్మ కూతురవా అంటూ అనంగానే అవునత్తయ్య అవును అంటూ రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక ప్రభావతి అయితే కోపంగా, ఎంత మోసం చేశావే, నీకు పెళ్ళయ్యుండి నీకు ఒక బిడ్డుండి ఈ విషయాలన్నీ దాచిపెట్టి ఇంటి కోడలుగా అడుగు పెట్టడమే కాకుండా నేను ఒక కోటీశ్వరుడు కూతుర్ని, నాకు చాలా ఆస్తులున్నాయి, నేను ఎంతో ధనవంతురాల్ని అంటూ మోసం చేస్తావా? ఎప్పటికప్పుడు మనోజ్ని మోసం చేశావు, నన్ను మోసం చేశావు. ఆస్తులు కోర్టు వాయిదాలో ఉన్నా ఈరోజు కాకపోయినా రేపైనా వస్తాయిలే అని ఆశతో నేనెదురు చూస్తూ ఉంటే నువ్వు కూటికి గతి లేని ఇంట్లోంచి వచ్చి నన్ను ఇంత మోసం చేస్తావా అంటూ ప్రభావతి అయితే నిలదీస్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే బాలు అయితే వచ్చి ఈ విషయాలన్నీ తెలుసుకుని, ఏంటేంటి ఆస్తులన్నీ దుబాయ్లోనే ఎగిరిపోయాయా, ఈ పార్లలమ్మ ఈ అమ్మ కూతురా, ఎంత మోసం అమ్మా, నువ్వే స్వార్థంగా ఆలోచిస్తావు అనుకుంటే నీ పెద్ద కోడలు నీకన్నా స్వార్థంగా ఆలోచిస్తుంది. నువ్వే నీ పెద్ద కొడుకు జీవితం బాగుండాలి, మిగతా వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు అనుకుని నువ్వు ఒక తల్లివేనా అని ఎన్నోసార్లు అనుకున్నాను. ఈ పార్లలమ్మ విషయం చూస్తే ఆవిడకన్నా నువ్వే నయమని అనిపిస్తుంది. కనీసం నువ్వు నన్ను పట్టించుకోకపోయినా ఇంట్లో అయినా ఉండనిచ్చావు. ఈ పార్లలమ్మ మొత్తానికి తన కొడుకు తనని అమ్మ అని పిలిస్తేనే తన జీవితం ఎక్కడ నాశనమైపోతుందని స్వార్థానికి ఆ బిడ్డ జీవితాన్నే నాశనం చేస్తుంది. ఇలాంటి తల్లిని ఎక్కడ చూడలేదు అంటూ బాలు కూడా అంటూ ఉంటాడు. అప్పటికి ఈ విషయం తెలుసుకున్న మనోజ్ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అసలు నువ్వు మనిషివేనా? నన్ను ఇంత మోసం చెయ్యాలని నీకు ఎలా అనిపించింది? ఎందుకు నన్ను ఇంత మోసం చేశావు? నీకు పెళ్ళయ్యుండి కూడా ఇంత మోసమా? కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా నా లైఫ్లోకి వచ్చి నేను ధనవంతురాల్ని అంటూ మోసం చేస్తావా అంటూ మనోజ్ అయితే అడుగుతూ ఉంటాడు. ఏంటి అవకాశం దొరికింది కదని నన్ను నిలదీస్తున్నావా? నువ్వు చేసినవి మోసాలు కాదా? నువ్వు వీళ్ళెవరిని మోసం చెయ్యలేదా? అయినా నేను ఒక కోటీశ్వరుడు కూతుర్నని నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. నేను నిజంగానే కోటీశ్వరుడు కూతుర్నైతే ఏ విషయంలోనూ కూడా నువ్వు ముందుకు వెళ్ళలేని వాడివి, ఒక చేతగాని వాడివి, నిన్నెలా పెళ్లి చేసుకుంటాను అనుకున్నావు అంటూ రోహిణి అనేసరికి ఆ మాటకి ఇక ప్రభావతి కూడా షాక్ అవుతుంది. ఏంటే నా కొడుకుని అంత మాట అంటావా? వాడు ఎన్నో డిగ్రీలు చదివినవాడు, వాణ్ణి అంత తీసి పాడేస్తావా అంటూ అనంగానే చదివాడులే డిగ్రీలో, మీరు చదివారో ఈ మనోజు చదివాడు, ఏదో నా తలరాత బోగోక మనోజు మంచివాడు కదా అని నేను పెళ్లి చేసుకుంటే ఇంత చులకనగా మాట్లాడతారా? అసలు నేను గనుక మనోజ్ని పెళ్లి చేసుకుని ఉండకపోతే మనోజ్కి అసలు పెళ్ళి అయ్యి ఉండేదా? ఎందుకో ఇవేవి ఆలోచించకుండా మాట్లాడుతున్నారు అంటూ రోహిణి అయితే నిలదీస్తూ ఉంటుంది. నువ్వు చేసింది మోసమై కాకుండా ఇంత స్వార్థంగా మాట్లాడతావా? నీలాంటిది ఇంట్లో ఉండడానికే వీల్లేదు. ఇన్ని రోజులు మీనాని ఎంతో లోకువ చేసి చులకనగా మాట్లాడాను. ఇప్పుడు నా తప్పేంటో నేను తెలుసుకున్నాను. నువ్వు మీనా కాలిగోటికి కూడా సరిపోవు, నువ్వు ఇంట్లో ఉండడానికే వీల్లేదు అంటూ ప్రభావతి కూడా రోహిణికి షాక్ ఇస్తుంది. దయచేసి నా బిడ్డని క్షమించండి అంటూ సుగుణమ్మ అయితే అడుగుతూ ఉంటుంది. లేదు,
ఇలాంటి దాన్ని క్షమించకూడదు. ముందే నిజ నిజాలన్నీ చెప్పుంటే మేము ఏదోటి చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్న దాన్ని ఇంట్లో పెట్టుకుంటే మా సంసారమే నాశనం చేస్తుంది. ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ ప్రభావతి అయితే నిర్ణయించుకుంటుంది. ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటే తప్పకుండా మన వీడియోని ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.